వాణి ఎవరు సైన్ చేయించారు? నేను రంజిత్ పేరు బయటికి చెప్పలేను. ఇన్స్పెక్టర్ తన్ని తీసుకెళ్ళండి. అక్కని పోలీసులు పట్టుకెళ్ళిపోయారు. పోలీసులా? జిజ్ఞాస, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. జయనయ్య, ఎందుకు పనికిరాని ఈ అమ్మాయి నిన్ను పట్టుకొని? ఇంకొక మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. ఈ రోజు నుండి వీళ్ళ ముగ్గురు అక్క చెల్లెలతోనూ వాళ్ళ మనసు నొప్పించే విధంగా ఎప్పుడు ఏమీ మాట్లాడకూడదు. అన్ని విషయాలు నేను తెలుసుకోవాలక్క. ఏం జరిగింది? నా మీద ప్రమాణం చేసి చెప్పుక. ప్రియా, రంజిత్ నీ విషయంగా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అందుకే ఎప్పుడు నేను పడాల్సిన బాధలు నువ్వు పడుతూ వచ్చావు. నేను చేసిన తప్పులకి శిక్ష నువ్వు అనుభవిస్తూ వచ్చావు. నువ్వు అందరితోనే నిజం ఎందుకని చెప్పలేదు? ఒక ఆడపిల్ల జీవితం అల్లరపాలు కాకూడదనే ప్రియా. కానిక నువ్వు నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నావు? నువ్వు ఎప్పుడు నా గురించి ఆలోచించావు, కానీ నేనెప్పుడు నీకు సమస్యలే మిగిల్చాను. అలాంటిదేమీ లేదు ప్రియా. అలాగే జరిగింది కా. ఇప్పుడు చెప్తున్నాను, ఈ రోజు వరకు నేను నీ మీద ఆధారపడ్డాను. ఇప్పుడు నువ్వు నిజంగా నన్ను నమ్మచ్చక్క. నిన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా సరే విడిపిస్తాను. ఇక్కడ నిన్ను ఒక్క క్షణం కూడా ఉండనివ్వను. వాణి గురించి ఆలోచిస్తున్నావా? నిజానికి జై, ఇప్పుడు నేను నీతో వాణి గురించి మాట్లాడడానికి వచ్చాను. నేనెప్పుడు నిజాయితీ గల వ్యక్తులకి అండగా నిలిచాను, అబద్ధాలు చెప్పేవాళ్ళకి కాదు. వాణి ఈ రోజు రంజిత్ మీద హత్య ప్రయత్నం చేసింది, నన్ను మోసం చేసింది. కంపెనీలో ఏ ఫ్రాడ్ జరిగిందో ఆ పేపర్స్ మీద వాణి సిగ్నేచర్ ఉంది. జై, చాలాసార్లు గమనించాను, ఎన్నోసార్లు అలా జరుగుతూ ఉంటుంది. ఎవరితోనన్నా మనం సన్నిహితంగా ఉంటే మనం అనుకుంటాం మనం అవతల వాళ్ళని బాగా అర్థం చేసుకున్నామని, పూర్తిగా తెలుసుకున్నామని. కానీ ఎంతవరకు అర్థం చేసుకున్నామనేది ఎప్పటికీ అర్థం కాకపోవచ్చు. అప్పుడప్పుడు ఇతరులను అర్థం చేసుకోవడానికి ఒక జీవితకాలం కూడా సరిపోదనిపిస్తూ ఉంటుంది. జై, నేను వాణిని అర్థం చేసుకున్నంత వరకు తాను నిర్దోషనే నాకు అనిపిస్తోంది. మనకు కనిపించేవన్నీ నిజాలనుకోవడం తప్పు. ఐఎమ్ ష్యూర్ ఖచ్చితంగా వాణి ఏవో పరిస్థితులకి బలైపోయి ఉంటుంది. తను ప్రతిఘటించలేకపోయి ఉంటుంది. కేవలం డబ్బు కోసం ఇతరుల నమ్మకంతో ఆడుకునే మనస్తత్వం గల అమ్మాయి కాదు తను. తనేమిటో నిరూపించుకోవడానికి కనీసం నీ వైపు నుంచి ఒక్క అవకాశమైనా తనకి నువ్వు ఇవ్వాలి కదా. హాయ్ సోనాలి, వాట్ ఏ సర్ప్రైజ్. ఇవిగో చిప్స్ తింటావా? నో థ్యాంక్స్. అన్నట్టు ఓ కొత్త సినిమా వచ్చిందట, సిల్క్ స్మిత్ కథ ఆధారంగా. చాలా బాగుందని విన్నాను. ఎవరో పాపం తనకున్న ఆస్తి అంతా పెట్టి సినిమా తీశాడట. నెట్ షోకి వెళదామా? నీకు తెలుసు కదా నేను సినిమాలు చూడనని. తెలుసు, కానీ ఈ సినిమా నువ్వు తప్పకుండా చూసి తీరాలి. ఇప్పుడు ఫిల్మ్ బాగుందో బాలేదో వదిలే, ఎందుకంటే బాగోలేని సినిమాలో కూడా ఒక మంచి సందేశం ఉంటుంది. ఈ మధ్య మన ఇంట్లో కూడా ఒక మంచి సినిమా నడుస్తోందనుకో. మంచి అద్భుతమైన యాక్టర్స్ ఉన్నారు. ఏం మాట్లాడతారో, ఏం ఆలోచిస్తారో, ఏం చేస్తారో ఎవరికి అర్థం కాదు. ఈ రోజు చాలా విచిత్రమైన సీన్ జరిగింది. సరేగా, నేను ఏం చెప్పదలుచుకున్నావో తిన్నగానే చెప్పొచ్చు కదా. జై, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఏ నమ్మకం అయితే, ఏ నిజాయితీ అయితే వాళ్ళ కళ్ళల్లో చూసి రోడ్డు మీద ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావో, అదే నమ్మకం నిజాయితీ వాళ్ళ కళ్ళల్లో నీకు ఈ రోజు ఎందుకు కనిపించడం లేదు? జై, నువ్వు మనుషులు అర్థం చేసుకోవడంలో ఎప్పుడూ తప్పు చేయలేదు. కానీ నా మిత్రమా, బహుశా ఈరోజు నువ్వు తప్పు చేశావని. నువ్వు ఏదో ఒకటి చేయి పుష్కర్. అక్క ఈరోజు రాత్రి జైల్లో గడపడానికి వీల్లేదు. ఈరోజు రాత్రికి ఎలాగైనా సరే అక్కని బయటికి తీసుకురావాలి. ఆ రంజిత్ని ఊరికి వదిలిపెట్టను.
జీవితాంతం గుర్తుపెట్టుకునే విధంగా సరైన గుణపాఠం నేర్పుతుంది. కానీ ఇప్పుడు ఇంత పొద్దుపోయాక వాణికి బెయిల్ ఎలా వస్తుంది? ఏం చెయ్యాలో చెయ్యి. మా అక్క రాత్రి జైల్లో గడపడానికి వీల్లేదు. నువ్వు ఇంటికి వెళ్ళి నేను మెజిస్ట్రేట్తో మాట్లాడొస్తాను. లేదు, నేను నీతో పాటు వస్తాను. మెజిస్ట్రేట్ గారు ఇంట్లో ఉన్నారా? నేను ఆయన ఒక ముఖ్యమైన పని మీద కలవాలి. మెజిస్ట్రేట్ గారు ఒక ముఖ్యమైన పని మీద ఊరికెళ్లారు. సోమవారం పైన వస్తారు. కంగారు పడకు ప్రియా, అంతా సర్దుకుంటుందిలే. నేను జైసార్తో మాట్లాడతాను. ఆయనకి సిటీలో బాగా పలుకుబడింది. ఆయన తలుచుకుంటే వాణి మౌనికలా బయటకు వస్తుంది. నువ్వేం మాట్లాడుతున్నావు పుష్కర్? ఆయన ఏదైనా చేయాలనుకునుంటే మా అక్క జైలుకి వెళ్ళుండేదే కాదు. ఆయన సహాయం నాకు అక్కర్లేదు. పుష్కర్, నువ్వు పట్టణంలో చాలా ఏళ్లుగా ఉంటున్నావు. నీకు చాలా మంది తెలిసే ఉంటారు. ప్లీజ్ ప్లీజ్ మా అక్కని జైలు నుండి విడిపించు. నువ్వు నన్ను నమ్ము ప్రియా. నేను తప్పకుండా మీ అక్కని బయటకు తీసుకొస్తాను. ఖచ్చితంగా వాణిని విడిపిస్తాను. రాణి ఇంట్లో ఒంటరిగా కంగారు పడుతుంటుంది. పద, నేను నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఇక్కడ సైన్ చేయండి. లాయర్ గారు ఆమెను తీసుకెళ్లొచ్చు. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. వెల్కమ్. మీకు బెయిల్ ఇచ్చేశారు, ఇక పదండి. కానీ నన్ను బెయిల్ మీద విడిపించింది ఎవరు సార్? థ్యాంక్ యూ. కూర్చో. మిస్టర్ సింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సైన్ చేసినందువల్లే వాణికి జామీన్ దొరికింది. ఇక మీరు ఇప్పటికిప్పుడు నా ప్రైవేట్ జెట్ ఎక్కి తిరిగి కలకత్తా వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ. సార్, నాకు తెలుసు నన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీరు ఖచ్చితంగా నమ్ముతారని తెలుసు. సార్, నాపై ఎంత నమ్మకం ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్ను నేనెందుకు విడిపించానో తెలుసుకోవాలనుకుంటున్నావా? నేను నీకు నిజమేంటో నిరూపించుకోవడానికి ఒకే ఒక్క అవకాశం ఇచ్చాను. ఇక ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటావో లేదో అది నీ చేతుల్లోనే ఉంది. కిరణ్ జయసింగాని గారి కూతురివి నువ్వు. అందుకే నీకు ఆ అవకాశం ఇచ్చాను. సార్, కానీ అప్పుడప్పుడు పరిస్థితులే మనిషిని మౌనంగా ఉండేలా చేస్తుంటుంది. కానీ దయచేసి నన్ను నమ్మండి సార్. ఇప్పుడు నా మీద పడ్డ ఈ నింద నిజం కాదని త్వరలోనే నిరూపిస్తాను. పద డ్రైవర్. ఏడవకు ప్రియా, మీ అక్క జైలు నుండి బయటకు వచ్చేసింది. నన్ను బెయిల్ మీద విడిపించిన ఆయన, ఈ సెల్ని గిఫ్ట్ చేసిన ఆయన ఒక అతని DVD ప్లేయర్ ఇచ్చాడు. చాలా గిఫ్ట్లు ఇచ్చాడు. ప్రియా ఇవన్నీ పుష్కరే ఇస్తున్నాడని అనుకుంటోంది. అంటే ఈ గిఫ్ట్లన్నీ ఇచ్చేది వేరే వ్యక్తి అన్నమాట. ఎవరో ఉన్నారు, ప్రియకి మెసేజ్లు పంపిస్తున్నారు. కానీ ప్రియా ఇవన్నీ పుష్కరే చేస్తున్నాడని అనుకుంటోంది. ఈ గిఫ్ట్ ఇచ్చింది పుష్కర్ కాదు.